కాకినాడ నగరంలోని రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం రాజా ట్యాంక్ పరిసరాల్లోని వివేకానంద పార్కును కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులోని టాయిలెట్లు, ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీతో పాటు స్థానికుల పార్కులో నెలకొని ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పార్కులో సరైన వాకింగ్ ట్రాక్ లేకపోవడం, శానిటేషన్ సక్రమంగా లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఇప్పటికే 2 దఫాలుగా టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్ రీకాల్ చేసినట్లు తెలిపారు. అలాగే పార్కులోని ఇతర సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కమిషనర్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించారు. అక్కడ అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మెయిన్ అక్కడ ఒక గార్బేజ్ సెంటర్ కూడా ఉండటం జరిగింది. అది గార్బేజ్ సెంటర్ కూడా రిమూవ్ చేయడం కోసం ఇప్పుడు మళ్ళీ మనకి ప్రత్యేకమైన ట్రాక్టర్స్ పిలిచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పుడు అది చేస్తాము. అది మన సీసీని మన ఎంహెచ్ఓ గారు చెప్పడం జరిగింది. ఎంహెచ్ ఎక్కడ ఉన్నారు? ఎంహెచ్ఓ గారు ఇప్పుడే అది యాక్షన్ తీసుకుంటాం. ఇది మన కొద్దిగా అది కూడా క్లీన్ చేసేస్తే మేబీ టేక్ స్పేస్. ఇక్కడ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి P4 అనేది ఈ పార్క్కి కన్వెన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఈ పార్క్ ప్రస్తుతం బంగారు కుటుంబంలాగా నా పీ పార్క్ ఉంది. మీరంతా కూడా మార్గదర్శకులు. మనం చేయి కలిపి కొంతవరకు మేము మ్యాక్సిమం చేస్తాం. మీరు కూడా కొంచెం సహకరించి చేసినట్లయితే ఈ పార్క్ని కొంతవరకు డెవలప్ చేద్దామని చెప్తాం. దానికి మన బాబ్జీ గారి వారు, ఇతర పెద్దలు, మన ఓఎన్జీసీ వారు, బ్యాంక్ మేనేజర్స్, ఇతర వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరేం చేస్తారో మేమేం చేయలేదు అనేది చేసుకుంటే కొంచెం ఇంకా బెటర్ పొజిషన్. అంటే మన పబ్లిక్ P4 కింద ప్రజలు, ప్రభుత్వము, అదేవిధంగా ప్రైవేటు, ఈ నలుగురు కూర్చుని చేస్తే బాగుంటుందన్న విధానంతో మనం ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం. దానికి మన పెద్దలు కూడా అంగీకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇతర విషయాలు చూసుకుంటే మనం కొంత చేసి ప్రజలకి అన్న టైం చేసే విధంగా పార్క్ వచ్చి ఇబ్బంది పడకుండా విధంగా చేస్తాం. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ మెయిన్ ఇబ్బంది. దానికి సంబంధించింది మన టెండర్ కూడా మనం ఇస్తాము. టెండర్ మళ్ళీ రీకాల్ చేయవచ్చు అవకాశం ఉంది కాబట్టి దానికి ఎంత ఉందో చూసుకుని వీరు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. పేమెంట్ విషయంలో కూడా డెఫినెట్గా మనం చేసేస్తాం, నో ప్రాబ్లం. ఇది కొంచెంగా రీకాల్ చేసి వీ కెన్ మేక్ ఇట్ మ్యాక్సిమం చేస్తామని ప్రయత్నం చేస్తాం.